హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్‌బీ థాట్స్. ఈరోజు మనం ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురించి తెలుసుకోబోతున్నాం. ముక్కుసూటిగా పనులు చేసే వ్యక్తి, కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి, ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో ముందుండే వ్యక్తి. ఒక 10 మందిని నిల్చోబెట్టి, మీకు తెలిసిన ఫేమస్ ఐఏఎస్ ఆఫీసర్ పేర్లు చెప్పమంటే, అందరి మదిలో మెదిలే ఫస్ట్ పేరు ఈవిడ పేరే. కరీంనగర్, మెదక్ కలెక్టర్‌గా పనిచేసిన ఈ కలెక్టర్ ప్రజలలో మంచి పేరు తెచ్చుకుంది. కరీంనగర్ రూపురేఖలనే మార్చి, అక్కడి ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. కలెక్టర్ అనే పదానికి ఒక నిలువెత్తు రూపంగా మారింది. కలెక్టర్ చదువు చదివేవారికి ఒక ఇన్స్పిరేషన్‌గా నిలిచింది. ఈ కలెక్టర్ ఫోటో గోడలపై పెట్టుకొని ప్రిపరేషన్ చేసేవారు చాలామంది ఉన్నారు. ఇంతటి ఉన్నత స్థాయికి ఎదిగిన ఈ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరంటే స్మితా సబర్వాల్ ఐఏఎస్. సీఎం ఆఫీస్‌లో అపాయింట్ అయిన మొట్టమొదటి మహిళా ఐఏఎస్. తన 13 సంవత్సరాల కెరియర్‌లోనే అడ్మినిస్ట్రేషన్‌లో తనదైన మార్కు చూపించిన డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఐఏఎస్. స్మితా సబర్వాల్ ఐఏఎస్ 1977 జూన్ 19న పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో జన్మించారు. 2001 బ్యాచ్‌కి చెందిన స్మితా సబర్వాల్ ఐఏఎస్ పనిచేసిన ప్రతి చోట ప్రజల అభిమానం పొంది పీపుల్స్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారు. స్మితా సబర్వాల్ హస్బెండ్ అకున్ సబర్వాల్. ఈమె స్కూలింగ్ వచ్చేసి సెయింట్ ఆన్స్ స్కూల్, సికింద్రాబాద్, హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి కామర్స్‌లో పట్టా పొందారు. స్మితా సబర్వాల్ ఐఏఎస్ 2000 సంవత్సరంలో 22 సంవత్సరాల వయసులోనే ఆల్ ఇండియా 4థ్ ర్యాంక్ సాధించి ఐఏఎస్‌కి సెలెక్ట్ అయ్యారు. 2001లో తన ట్రైనింగ్ లబాస్నా లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఫర్ అడ్మినిస్ట్రేషన్‌లో జరిగింది. తన ప్రొబేషన్ పీరియడ్ ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. ఆమె ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి చిత్తూరులోని మదనపల్లిలో సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2006 నుంచి 8 వరకు వరంగల్ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేశారు. అండ్ ఆల్సో కర్నూలు జాయింట్ కలెక్టర్‌గా, హైదరాబాద్ జాయింట్ కలెక్టర్‌గా కూడా వర్క్ చేశారు. 2011లో కరీంనగర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆమె అక్కడ వైద్య, విద్య రంగాలలో ఎన్నో సేవలను అందించారు. అమ్మలాలన అనే పథకాన్ని ప్రారంభించారు. మహిళలు గర్భం దాల్చిన వెంటనే వారి అడ్రెస్ సేకరించి వారికి అవసరమైనప్పుడల్లా వైద్య సలహాలను ఎస్ఎంఎస్ రూపంలో పంపించే విధంగా ఏర్పాటు చేశారు. ఈ స్కీమ్ సక్సెస్ అవ్వడంతో ఆ తర్వాత రాష్ట్రం మొత్తం అమలయ్యింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచినందుకు కరీంనగర్ డిస్ట్రిక్ట్ బెస్ట్ డిస్ట్రిక్ట్ ఫర్ ద ప్రైమ్ మినిస్టర్స్ 20 పాయింట్ ప్రోగ్రామ్ అనే అవార్డును దక్కించుకుంది. పోలింగ్ శాతాన్ని పెంచడానికి ఓటర్ పండుగ అనే కార్యక్రమాన్ని స్మితా సబర్వాల్ గారు ప్రారంభించారు. 2014 జనరల్ ఎలక్షన్స్ టైంలో మెదక్ కలెక్టర్‌గా వర్క్ చేశారు. స్మితా సబర్వాల్ ఐఏఎస్‌కి వచ్చిన అవార్డులు: ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దేవి అవార్డ్ 2015 ఫర్ ఇన్నోవేషన్ అండ్ డైనమిజం. ఈ ఇండియా గవర్నమెంట్ డిజిటల్ ఇనిషియేటివ్ 2013. చీఫ్ మినిస్టర్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ 21 పాయింట్ ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ 2011-12. చీఫ్ మినిస్టర్స్ అవార్డ్ ఫర్ ద బెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ 20 పాయింట్ ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ 2012-13. అమ్మలాలన స్కీమ్‌కి పీఎం అవార్డ్‌కి సెలెక్ట్ అయ్యింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.